సార్ శివుడు జర్నీలో స్టోరీ మీరు రాసుకునేటప్పుడు కానీ షూటింగ్లో కానీ ఫినిషింగ్ తర్వాత యాజ్ ఎ శివ డివోటీగా కొన్ని మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. అలా మీకు పర్సనల్గా ఏమైనా మిరాకిల్స్ అనిపించిందా? చాలా మిరాకిల్స్ అండి. అసలు ఈ సినిమా ఇంతమంది పెద్ద పెద్ద నటీనటులతో చేసేదే ఒక పెద్ద మిరాకిల్. నాకు ఇదంతా శివలీలాగే అనిపిస్తుంది అంతే. ఇట్ ఈస్ నథింగ్ మోర్ దెన్ దాట్. ఎస్, అది మీరు చెప్పింది అగ్రీ అవుతాము. మీకు పర్సనల్గా ఏదైనా ఒక వన్ థింగ్ ఎడిటింగ్ రూమ్లో అనిపించింది కూర్చున్నప్పుడు, మై గాడ్, ఇదా నా ఆధ్వర్యంలో జరిగింది, ఇదా నేను షో రన్నర్గా నేను ఈ సినిమాని తీస్తున్నా, అసలు ఎలా పుల్ ఆఫ్ చేశాను దీన్ని అని ఎడిటింగ్ రూమ్లో అనిపించింది. కానీ అప్పుడు అనిపించింది దిస్ ఇస్ నథింగ్ బట్ శివలీల అనేది మాత్రం అక్కడ అనిపించింది నాకు. ఇట్స్ అసలు మేము వెళ్ళి 600 మంది ఇక్కడి నుంచి వెళ్ళడం ఏంటి, మేము అక్కడ షూటింగ్లు చేయడం ఏంటి, అక్కడున్న మాకు రోజు ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటి, ఇదేంటి, అదేంటి, ఎవ్రీథింగ్ వాజ్ అ ఛాలెంజ్.